రైతు సోదరులందరికీ నమస్కారం. మనపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మనం వరిలో కలుపు యాజమాన్యం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీరు ఏదైనా పంట విట్టిన మొదటి 30 రోజుల్లో కలుపు నియంత్రణ చేసుకోపోయినట్లయితే మనకి జరిగే నష్టం అనేది 45% వరకు ఉంటుంది. రైతులు నాట్లు వేసిన 24 గంటల నుంచి 30 రోజుల వరకు ఏ దశలో ఏ కలుపు మందులు కొట్టుకోవాలి, ఎంత క్వాంటిటీ నీటిలోకి పిచికారీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుకైతే మనం నాట్లు వేసిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఎండి మెత్తాలిన్ అనే మందు దొరుకుతుంది. దీన్ని మనం 700 mlని ఒక 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనము ట్రిట్లోక్లోర్ అనే మందు కూడా దొరుకుతుందండి. దీన్ని ఎకరానికి మనకి 500 mlని ఒక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఆక్సా డయార్జిల్ అనే పొడి మందు అనేది దొరుకుతుంది. దాన్ని 50 గ్రాములని డైరెక్ట్గా మనం చల్లుకోలేం కాబట్టి నేను ఒక 500 ml నీటిలో తీసుకొని దాన్ని ద్రావణాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ద్రావణాన్ని ఏం చేస్తారంటే ఒక 20 నుంచి 25 కేజీలు పొడిసుకి తీసుకొని ఆ ద్రావణాన్ని అందులో సమానంగా కలుపుకొని బురద పొదుల్లో మొత్తం పొలమంతా సమానంగా పడే విధంగా జల్లుకోవాలండి. అలాగే మీరు అక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే అది మీరు ఎటువంటి కలుపు మందులు కానీ ఏ మందులు స్ప్రే చేసినా సరే మనకి భూమిలో సరైన తేమ లేకపోయినట్లయితే మనకి ఆ మందు అనేది సరిగ్గా పనిచేయదు. మనం ఇప్పుడు నాట్లు వేసి 8 నుంచి 10 రోజుల మధ్య కాలంలో ఏ కలుపు మందులు గడపాలి చూసుకుందాం. మీరు నాట్లు వేసి 8 నుంచి 10 రోజులు అయినట్లయితే మనకి పైరోజోసల్ఫ్యూరాన్ ఎథైల్ అనే మందు దొరుకుతుందండి. దీన్ని 80 గ్రాములని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి గడ్డి జాతి కలుపు మొక్కలు ఏమన్నా ఉన్నట్లయితే మనకి దానికోసము సైహిలోపాప్ బ్యూటైల్ అని దొరుకుతుంది. దాన్ని 400 mlని ఒక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మీరు నాట్లు వేసి 15 నుంచి 20 రోజులు అయినట్లయితే గడ్డి మరియు ఆకుజాతి కలుపు మొక్కలు చూసుకున్నట్లయితే మనకి వీటి నివారణ కోసం బిస్పైరిబాక్ సోడియం అనే మందు దొరుకుతుందంటే దీన్ని ఎకరానికి 80 నుంచి ఒక 120 mlని ఒక 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలండి. మీరు వరి నాట్లు వేసి 25 నుంచి 30 రోజుల మధ్య చూసుకున్నట్లయితే మనకి వెడల్పాటు కలుపు మొక్కలు సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఇట్లా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి 2,4-D సోడియం సాల్ట్ అనేది దొరుకుతుందండి. 400 గ్రామ్స్ని 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి వెడల్పాటు కలుపు మొక్కల నివారణ అనేది మనం చేసుకోవచ్చు. వీడియో చెప్పుకున్న యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మనకి మీ పంటను కలుపు నుంచి కాపాడుకోవడం కాకుండా అధిక దిగుబడులు కూడా సాధించవచ్చు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతానికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే లేదంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మనపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.